ప్రభా మీకు మెసేజ్ పంపించాను. వాట్ హ్యాపెండ్ టు ద రిపోర్ట్స్ దట్ ఐ ఆస్క్డ్ యు ఫర్? సెండ్ దెమ్ టు మై టేబుల్. సార్ మార్నింగ్ తీసుకొచ్చారు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని మీరు చూసారా? రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసింది మేమే కదా సార్. అది కాదు, అన్ని రిపోర్ట్స్ లో మరి సూసైడ్ ఉంది. సో సార్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది మేము రిపోర్ట్ చేసాం, బట్ అది సూసైడ్ ఆఫ్ మర్డర్ అనేది పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్. అంటే ఈ కేసెస్ లో ఏమైనా కామన్ లింక్ ఉందని చెప్పి మేబీ టైమ్ ఆఫ్ డెత్ కానీ యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు, ఎనీథింగ్ యూనిక్ ఆర్ అన్యూజువల్. నేను హ్యాండిల్ చేసిన కేసుల్లో ఇలాంటిదేం కనిపించలేదు సార్. మీకు? నేను అలాంటిదేమీ చూడలేదు సార్. ఏమైంది సార్, ఎందుకలా అడుగుతున్నారు? కుమార్ రండి. సార్ ప్రభాకర్ సార్ మీకు ఈ పేపర్స్ ఇమ్మన్నారు. థ్యాంక్ యూ సార్. లేట్ అవుతోంది. మీరు ఇంకెళ్ళచ్చు. ఇఫ్ దర్స్ ఎనీథింగ్ ఐల్ గివ్ యూ కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హే హాయ్, రచన డెస్క్ ఇదే కదా? అవును ఇదే, కానీ తను ఇంకా రాలేదు. ఓ ఓకే థ్యాంక్స్. హే రచన హాయ్, నీకోసమే వచ్చాను. ఏంటి ఈరోజు లేట్? ఆల్ ఓకే? ఏమైంది రచన? నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది. కాఫీ? అది ఎడిటర్. యా ఓకే, నో ప్రాబ్లం. ఇంకెప్పుడైనా వెళ్దాం. బాయ్. ఓకే, సీ యూ లేటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి. సార్ నేను ఒక కేసు హ్యాండిల్ చేశాను. అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది. రండి. సార్ ఒకసారి రిపోర్ట్ ఇస్తారా? అది కాదు సార్, ఇది. ఇదా? ఎస్ సార్. ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్. ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వైన్ కట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది సార్. నార్మల్లీ రిస్ట్ వైన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు, కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కర్వ్ షేప్ లో ఉంది. చూడండి. ఇస్ ఇట్ నాట్ కామన్? నో సార్. మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు. బ్లేడ్ తో గానీ నైఫ్ తో గానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు, అది నార్మల్. అంతేగాని ఈ విధంగా బ్లేడ్ ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి, యూలాగా? ఎస్ సార్, అదే నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. ఓకే సార్, ఈ విషయం మీకు చెప్పడానికే మళ్ళీ వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు యాడ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సార్ యాక్చువల్లీ సింపుల్ గా క్లోజ్ చేయాల్సిన కేసు అనవసరంగా కాంప్లికేట్ చేసావు. ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం? నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా? సార్ నేను అతను సేవ్ చేయడానికి వెళ్ళాను సార్. నేను నాయక్ బయటికి వెళ్ళాలా మాట్లాడుకు. ఆ లాయర్ వైపు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ లాయర్కి ఊరంతా అప్పులున్నాయంట. ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ మించి దూకి సూసైడ్ చేసుకున్నాడు. సార్ అదే సార్ చెప్పాలి. అది కాదు సార్. నేను అర్థమైందా? ఎస్ సార్. ఏంటది? సార్ నేను అప్పుడే చెప్పాను కదా సార్, సుందర్ కేసుకి యూటర్న్ కేసుకి కామన్ లింక్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు. నాయక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇంకేంటి? సుందర్ కేసు క్లోజ్ అయింది. యూటర్న్ కేసెస్ ఏమీ లేవు. వెళ్ళు. వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి చూడు. నాయక్, రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి. వెళ్ళు. అన్నా
అన్నా సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇది ఉంచుకోండి, తీసుకోండి. హలో హలో, వినిపిస్తుందా? అయ్యో ఓకే, ఇస్ దేర్ అ ప్రాబ్లం? నో నో, అలాంటిదేం లేదు, వర్క్ స్ట్రెస్ అంతే. రచన, టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ. నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా? నో నో ఆదిత్య, యూర్ రియలీ జస్ట్ థింకింగ్ టూ మచ్. డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దామా? ఆదిత్య, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. హలో హలో రచన, హలో. వీడికి ఏం తెలియదు సార్, వీడు చాలా మంచోడు సార్. అంతా వీడి ఫ్రెండ్స్. చెప్తే విన్నావా? చూడు, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టావు. సార్ సార్ ప్లీజ్, మీరే వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలి సార్. తొందరగా రండి సార్ ప్లీజ్. ప్రభాకర్ని చూడమని చెప్పు. పదరా. బయట వచ్చేయండి. సరే సరే. ఏమైంది? సార్ యాక్చువల్లీ ఇందాక నేను ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద ఉన్నాను. అక్కడ ఆదిత్య, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. ఏమ్రా, ఒక్క రాయి జరపనికి నానా తంటాలు పడుతున్నావు. నాతో జిమ్ముకు రారా బై. స్టాప్ స్టాప్, యు ఆర్ నాట్ సపోజ్డ్ టు టేక్ ఎ యూ టర్న్ హియర్. ప్లీజ్ గో స్ట్రైట్. నాయ్ గిట్లనే పోవాలి. సార్ ఇట్స్ నాట్ రైట్ సార్. రైట్ రాంగు చెప్పనికి నువ్వేవతివే. ఎన్జిఓ ఏంటది మామా? ఈ ఎన్జిఓ అదేరా, చౌరస్తాల నిలబడి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుర్రి, సీట్ బెల్ట్ పెట్టుకోర్రి అని కథలు పడుతుంటారు కాళ్ళు మామా. ఇక్కడ యూ టర్న్ తీసుకుంటే మీకే ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ యూ టర్న్ తీసుకోవడానికి వీలు లేదు. ఐ వోంట్ అలౌ యూ సార్. అలో చేయబోనికి ఫ్లైఓవర్ నువ్వు కట్టినావా లేకపోతే నీ అయ్య కట్టినా? పొట్టి బాయ్ ధరతే. చలో యూ టర్న్ తీసుకోం, సీదానే పోతాం. వస్తావా? హలో చల్ నికాల్. ఇట్లాంటివి ఏమైనా చెప్పేది ఉంటే చెడ్డీలు వేసుకుంటాను చెప్పు, మాకు కాదు. కోపంలో కూడా పోయి జకాసం చూడు మామా. ఏ గది మన టైప్ కాదురా బై. ఏది వస్తావా? అరే మామ, ఫోటో తీస్తుందిరా. అవునా? ఫేస్బుక్ లో పెట్టు, మస్తు లైక్లు వస్తాయి. పండగ చేసుకో. సార్ మీరు వాళ్ళిద్దరిని ఎలాగైనా సేవ్ చేయాలి సార్ ప్లీజ్. ఇదిగోండి సార్ వాళ్ళ బండి నంబర్ ఫోటో తీసి. స్టాప్ ఇట్. నువ్వెందుకు ఈ విషయాల్లో తలదూరుస్తున్నావు? సార్ వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరినీ ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్. ఇప్పుడు నువ్వేమైనా పెద్ద డిటెక్టివా, సిఐడివా? ఇంతకు ముందే చెప్పాను కదా, అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీకే ప్రాబ్లం అని. నేనేం చేయలేదు సార్. వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్. ప్లీజ్ సార్, మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్. ఫ్లైఓవర్ మీదకి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు. గడవ. నాయక్ సార్, వెళ్ళి నీ ఫ్రెండ్కి కాస్త అడ్వైస్ చేయి. రచన, రచన కోప్పడదు రచన, మీ మంచి కోసం చెప్తున్నాను. ఎంత ఈజీగా మీరు ఎలా తీసుకుంటున్నారు? దేర్ లైఫ్స్ ఆర్ ఇన్ డేంజర్ సార్. వాళ్ళకేం అవుతుంది రచన, బిలీవ్ మీ. సార్ మీ కళ్ళ ముందే ఆ లాయర్ జీప్ మీద పడి చనిపోయారుగా, అది చూసి కూడా మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్? ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్స్ ఆర్డర్స్ రచన, అర్థం చేసుకో. ఓకే సార్, మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవ్వండి. కానీ రేపు వాళ్ళిద్దరికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను. పోనీ. బతుకు ఇలా డ్రగ్స్ తీసుకుని శవల్లో బతికే కంటే దేంట్లో మన దూకి సావా చూడాలి. అరే రాజుగా, లేరా బై, లే. మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావు ఆరా? నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు కదరా.
సార్ వాడు వేలు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్. మీకేమైనా అర్థమైందా సార్? సార్ ఏ ప్లేస్ ఇది? సేఫే కదా? అది మన బేస్మెంట్లో ఉన్న పాత సెల్. దస్ నథింగ్ టు వరీ. ది సేఫ్ అవుతాయి. ఈ రోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు. కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి. ఓకే సార్. అప్పుడు పడుకుంటారు. రచన తీసుకోండి. నో సార్. పర్లే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సేఫ్గా ఉంచినందుకు థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ రచన. మోర్ ఓవర్ లాయర్ కేసు తర్వాత ఐ డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. సార్ ఆ లాయర్ డెత్ కేసులో ఎనీ ప్రోగ్రెస్? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తనకి చాలా అప్పులు ఉండేవని, చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి తన వైఫే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ యూటర్న్ తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రచన. విల్ టేక్ సమ్ టైం. అర్జెంట్గా ఒకసారి రండి సార్. మళ్ళీ ఏమైంది? పట్టుకోండి సార్. ఇటుండమ్మా. చూడండి సార్, వాడు ఇందాక సడన్గా లేచి నిలబడ్డాడు. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఏం చేయమంటారు సార్? అలాంటివి ఏం లేదు కుమార్. లైట్ ఆన్ చేయండి. అలాగే సార్. సెక్రటరీని పిలవండి. సార్.